హలో! మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమండి? ఎప్పుడు ఒకే విధంగా గాకుండా ఇలా వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేద్దాం దాన్ని. ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ అవుతది. కొంచెం వెరైటీగా కూడా ఉంటది. ఎలా చేయాలంటే ముందుగా ఒక మామిడికాయి, ఆనియను, వెల్లుల్లి, కారపొడి తీసుకోవాలి. ప్రిపరేషన్ ఎలా చేయాలంటే ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. వేసిన తర్వాత పోపు గింజలు వేసి వేయించాలి. ఇలా ఆవాలు, జీలకర్ర ఇలా పోపు గింజలన్నీ వేసి వేయించాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ ముక్కలు వేసి వేయించాలి. ఆనియన్, వెల్లుల్లి వేయడం వల్ల ఈ మామిడికాయ తురుము పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతది. చాలా ఈజీగా కూడా ఉంటది. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు మంచిగా అవైలబుల్ ఉంటాయి. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారు. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తే 1 టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా మామిడికాయని నీట్‌గా మామిడికాయ తురిమి అందులో వేసి తొందరగా వేగుతది. ఇలా చాలా ఈజీగా వేగితే సరిపోతది. ఈ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అవుతది. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేస్తాము. చాలా బాగుంటది. 1 టేబుల్ స్పూన్ మళ్ళీ కూడా కొద్దిగా యాడ్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. లాస్ట్‌లో కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతది. ఎంతో టేస్టీగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అవుతది. ఇది రైస్‌లోకి చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, అలా అప్పడాలు వేసుకొని తింటే మామిడికాయ తురుము పచ్చడి చాలా చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని కామెంట్ చేయండి. థాంక్ యూ.